బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లో ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మొదలవుతోంది. కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి సుమారు వర్షం మొదలైంది. మరికొన్ని ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలముకొని ఉన్నాయి. రాబోయే 2 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురబోతోంది. అంతేకాదు రాబోయే 2 రోజుల పాటు హైదరాబాద్ లో ఈ భారీ వర్షాలు ఉండబోతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షాల ప్రభావం ఎలా ఉంది, ఎక్కడెక్కడ వర్షం పడుతుందనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే మీరు కూడా కమెంట్ చేయండి, మీరు ఎక్కడున్నారు, మీరున్న ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోందా, ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉంది, ఎందుకంటే ఇది ఆఫీసులు వదిలే సమయం కాబట్టి మీరున్న ఏరియాలో వర్షం పడుతుందా, అక్కడ రోడ్లపై ఎటువంటి పరిస్థితి ఉందో కామెంట్ చేయండి. సో తద్వారా చాలా మందికి ఆ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆఫీసులు వదిలే సమయం అవుతుంది, అందరూ రోడ్లపైకి వస్తారు, భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు, మీరున్న ప్రదేశంలో వర్ష ప్రభావం ఎలా ఉంది? ప్రస్తుతం నేను సెక్రటేరియట్ ముందున్న గ్రేటర్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం జోరుగా పడుతుందని చెప్పుకోవచ్చు. హిమాయత్ నగర్ తో పాటు నారాయణగూడ, బషీర్బాగ్ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వర్షం పడుతుందని క్లియర్గా మనం ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. సో గ్రేటర్ వ్యాప్తంగా దాదాపుగా గంట సేపటి నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇవాళ మొత్తం సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా ఈ విధమైనటువంటి వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. సో వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంకా కంటిన్యూ అయితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. మెయిన్ టీవీ నుంచి వచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు. అంతేకాదు కొంతమంది కామెంట్ చేశారు, బిగ్ టీవీకి కొంత శ్రవణ్ మీరు అందుబాటులోనే ఉండండి, ఒకసారి చూడండి. ఒకసారి అదిగో మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం సెక్రటేరియట్ దగ్గర ఉన్నారు. సెక్రటేరియట్ దగ్గర భారీ వర్షం కురుస్తోంది. శ్రవణ్, ఒకసారి కెమెరాను ప్యాన్ చేయమని చెప్పండి, నేను ఆ దృశ్యాలు కూడా చెప్తాను. భారీ వర్షం కారణంగా రోడ్లపైన నీళ్లు నిలిచిపోయాయి. సన్నీ కామెంట్ చేశారు, బాలానగర్ లో చాలా ఎక్కువ రైన్ పడుతుందట, బాలానగర్ లో చాలా ఎక్కువ రైన్ పడుతుందంట సన్నీ కామెంట్ చేశారు. అంతేకాదు కుమార్ కామెంట్ చేశారు, దిల్సుఖ్ నగర్ లో కూడా ఫుల్ రైన్ అంట. ఇటు బాలనగర్ లో ఫుల్ రైన్ ఉంది, అటు దిల్సుఖ్ నగర్ లో కూడా ఫుల్ రైన్ ఉంది. అజయ్ మెసేజ్ చేశారు, రామాంత్పూర్ లో కూడా ఫుల్ రైన్ ఉంది. అజయ్ గారు, రామాంత్పూర్ లో రైన్ ఉందా లేదా మీ ఒకసారి కమెంట్ చేయండి. అలాగే పద్మారావు నగర్, సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందంట, కమెంట్ చేశారు. భరద్వాజ్ కమెంట్ చేశారు. అలాగే డాక్టర్ కళ్యాణ్ కమెంట్ చేశారు. వనస్థలిపురంలో ఫుల్ రైన్ ఉంది. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఫుల్ రైన్ ఉంది. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, బిగ్ టీవీ మెసేజ్ బాక్స్ లో కూడా మీరు చూడొచ్చు. మెసేజ్లు చేస్తున్నారు బిగ్ టీవీకి. ఎక్కడెక్కడ సన్నీ కమెంట్ చేశారు, హైయెస్ట్ రైన్ బాలానగర్ లో విపరీతమైన వర్షం పడుతుందంట, అక్కడ పవర్ కూడా లేదు. ఓకే, మా ప్రతినిధి ఉన్నది ప్రస్తుతం సెక్రటేరియట్ లో. మీరు అందరూ కమెంట్ చేయండి, మీరు ఎక్కడున్నారు, మీరున్న ప్రదేశం నుంచి కమెంట్ చేయండి. ఈ వార్తను చూస్తున్న వాళ్ళందరూ కూడా, సో దట్ ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో జనాలకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాను అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. పిడుగులు కూడా పడుతున్నాయి. ఎస్, ఇక్కడ కూడా బంజారా హిల్స్ లో కూడా పిడుగులు పడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. పిడుగులు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదే రామాన్పూర్ లో భారీ వర్షం పడుతుంది. మా ప్రతినిధి అంజుమా కూడా ఉన్నారు. ఎస్, మా అంజుమాతో మాట్లాడుతూ, అంజుమా ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, మీరున్న ఏరియాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? ఎస్, మా ప్రతినిధి శ్రవణ్తో మాట్లాడదాం. అంజుమాతో మరి కొద్దిసేపట్లో మాట్లాడదాం. శ్రవణ్, ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన హైదరాబాద్ లో భారీ వర్ష ప్రభావం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. వాహనాలు వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. నిన్న కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. శ్రీనివాస్ కమెంట్ చేశారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ భారీ వర్షంలో పవర్ కట్ లేకుండా చూడండి, ఎందుకంటే చిన్నపిల్లలు, వృద్ధులు, పేషెంట్లు చాలా మంది ఉంటారు, ఇబ్బంది పడతారని. ఓకే, మీరు ఎక్కడున్నారు, ఆ ఏరియాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో కమెంట్ చేయండి శ్రీనివాస్ గారు.
సిద్ధ శ్రీధర్ గౌడ్ కమెంట్ చేశారు, తిరుమలగిరిలో భారీ వర్షం ఉందంట. మా ప్రతినిధి అంజుమ మనకు అందుబాటులో ఉన్నారు. అంజుమ, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మీరున్న ప్రదేశంలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? మాట్లాడుతున్న వ్యక్తి ఎస్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం వర్ష ప్రభావం హైదరాబాద్ లో. అంజుమ, హైదరాబాద్ లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? మీరు ఎక్కడున్నారు సిటీలో? అంజుమ, నా మాట వినిపిస్తుందా? హైదరాబాద్ లో గత గంట సేపటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారి హైదరాబాద్ లో ఉన్న ప్రజలు రియాక్ట్ అవ్వండి. మీరు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నారో ఆ ప్రదేశంలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో. శ్రీధర్ గౌడ్, తిరుమలగిరిలో భారీ వర్షం కురుస్తోందంట. సన్నీ బాలానగర్ లో, సన్నీ మీ కమెంట్ చదివాను, బాలానగర్ లో భారీ వర్షం కురుస్తోందని. కొరియర్ కుమార్, మల్కాజ్గిరిలో కూడా హెవీ రెయిన్ కురుస్తోందని కొరియర్ కుమార్ కమెంట్ చేశారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి కమెంట్ చేశారు, ఐడిపిఎల్ చింతల్లో కూడా భారీ వర్షం కురుస్తుందట. అటువైపు వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. కర్నీ కమెంట్ చేస్తారు, ఓల్డ్ సిటీలో ఫుల్ రెయిన్ ఉందని కర్నీ కమెంట్ చేశారు. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. ఇటు ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఇటు బాలనగర్ మేడ్చల్ వైపు భారీ వర్షం కురుస్తోంది. సో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది అనేది మీరు కమెంట్ చేయండి, సో దట్ నేను దాన్ని చదివి వినిపిస్తాను. సికింద్రాబాద్ లో హెవీ ట్రాఫిక్ ఉందంట, కొర్రా లాలు కమెంట్ చేశారు. ప్రియాంక రామన్ కమెంట్ చేస్తున్నారు, ఎస్ఆర్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందని. మీరు ఇప్పుడు బిగ్ టీవీ చూస్తే మొత్తం సిటీ వ్యాప్తంగా వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో మొత్తం పూర్తి సమాచారం మీ చేతిలో ఉన్నట్టే. కొర్రా కమెంట్ చేశారు, కొర్రాళ్ళు సికింద్రాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఉందని. ప్రియాంక ఎస్ఆర్ నగర్ లో ట్రాఫిక్ జామ్ ఉందని కమెంట్ చేశారు. ఖాదర్ ఖాన్ మదన్పేట సైదాబాద్ లో భారీ వర్షం కురుస్తుందంటే అక్కడ వర్షం కురుస్తుందా లేదా, అక్కడ ఎలా ఉందో కూడా మీరు కమెంట్ చేయండి. మహబూబ్ అలీ కమెంట్ చేశారు, హఫీజ్ బాబా నగర్ లో ఫుల్ రైన్ ఉందంట. సెక్రటేరియట్ ప్రదేశంలో ఫుల్ రైన్ ఉందని టింకు స్మైలీ కమెంట్ చేశారు. మొత్తం సిటీ వ్యాప్తంగా ఎటువంటి ప్రభావం ఉందో వర్షాల కారణంగా మీరు కమెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ ని కూడా చదివి వినిపిస్తాను. 3 గంటల నుంచి వర్షం కురుస్తుందంట సన్నీ కమెంట్ చేశారు. అలాగే శేఖర్ కమెంట్ చేశారు, బహదూర్పల్లిలో కూడా భారీ వర్షం కురుస్తోందని కమెంట్ చేశారు. సంజయ్ చిన్ని దిల్సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందని సంజయ్ చిన్ని కమెంట్ చేశారు. నగేష్ కమెంట్ చేస్తున్నారు, అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ వర్షం కురుస్తోందంట. ఎస్, అనీష్ కమెంట్ చేస్తున్నారు, యాప్రాల్లో భారీ వర్షం కురుస్తోందంట. మదర్పేట్ సైదాబాద్ లో హెవీ రైన్ కురుస్తోందంట. ఖాదర్ ఖాన్ కమెంట్ చేశారు. కోటిలో కూడా ఫుల్ రైన్ ఉందంట. లింగంపల్లిలో కూడా భారీ వర్షం కురుస్తోందంట. విక్కీ విజయ్ కమెంట్ చేశారు. డి శ్రీను, కోటిలో ఫుల్ రైన్ కురుస్తోందని డి శ్రీను కమెంట్ చేశారు. ఎర్నెస్ట్, గాజుల మల్లారంలో కూడా భారీ వర్షం కురుస్తోందంట. గచ్చిబౌలిలో ఫుల్ రైన్ ఉందని రమేష్ కుమార్ కమెంట్ చేశారు. రెడ్డి మ్యూజిక్ కమెంట్ చేశారు, బిఎన్ రెడ్డిలో ఫుల్ రైన్ ఉందంట. బిఎన్ రెడ్డిలో కూడా ఫుల్ రైన్ ఉందంట. హస్తినాపురంలో భారీ వర్షం కురుస్తుందని కమెంట్ చేశారు. చూడండి ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మీరు ఒకసారి మా వాట్సాప్ కూడా మీ దగ్గర ఉన్న విజువల్స్ చిత్రీకరించి మా వాట్సాప్ కూడా పంపించండి, సో దట్ మీరున్న ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వివరించండి, సో దట్ నేను వాటిని మీకు చదివి వినిపిస్తాను. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు మొత్తం సిటీలో గల్లీలో వర్ష ప్రభావం, ట్రాఫిక్ ప్రభావం ఏ విధంగా ఉందో మీరు ఇప్పుడు బిగ్ టీవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎటువైపు నుంచి వెళ్ళొచ్చు, ఎటువైపున ట్రాఫిక్ జామ్ ఉంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది. జామీ శ్రీధర్ కమెంట్ చేశారు, మియాపూర్ లో భారీ వర్షం కురుస్తోందని. రమేష్ కుమార్, గచ్చిబౌలిలో భారీ వర్షం కురుస్తోందని కమెంట్ చేశారు. హరీష్ కమెంట్ చేశారు, హరీష్ వర్క్స్ కమెంట్ చేశారు. జేఎన్టీలో భారీ వర్షం కురుస్తోందని. ఎస్, బింగి కృష్ణ కమెంట్ చేశారు. హయత్ నగర్ లో కూడా భారీ వర్షం కురుస్తోందంట. కామారపు సాయి శరణ్ కమెంట్ చేశారు, భారీ వర్షం కురుస్తోందని. ఆయన ఉన్న ప్రదేశంలో భారీ వర్షం కురుస్తోందని మహేష్ బర్ర కమెంట్ చేశారు. హిమాయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందంట. పల్లి యశ్వంత్ కమెంట్ చేశారు. హెవీ రైన్ ఎక్కడ, సనత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోందని కమెంట్ చేశారు. జామి శ్రీధర్ కమెంట్ చేశారు మియాపూర్ లో. బింగి కృష్ణ హయత్ నగర్ నుంచి కమెంట్ చేశారు, అక్కడ భారీ వర్షం కురుస్తోందని. కామారపు
సాయి శరణ్ కమెంట్ చేశారు జేఎన్టీలో భారీ వర్షం కురుస్తుందని. బీసీ వర్క్స్ కమెంట్ చేశారు మేడ్చల్లో కూడా భారీ వర్షం కురుస్తుందంట. మేడ్చల్లో భారీ వర్షం కురుస్తోందని భాను కమెంట్ చేశారు. వెంకట శివప్రసాద్ కమెంట్ చేస్తున్నారు నార్సింగ్లో భారీ వర్షం కురుస్తోందని. మొత్తం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. మహేష్ బర్రా కూడా కమెంట్ చేశారు హిమాయత్ నగర్లో భారీ వర్షం కురుస్తోందని. పల్లి యశ్వంత్ కమెంట్ చేశారు హెవీ రైన్. సనత్ నగర్లో భారీ వర్షం కురుస్తోందని. బి సందీప్ బాలానగర్లో ఫుల్ రైన్ అని బి సందీప్ కమెంట్ చేశారు. అవినాష్ కమెంట్ చేస్తున్నారు మధురా నగర్లో భారీ వర్షం కురుస్తుందని. సర్వేజన సుఖనభవంతు అని ఒకరు కమెంట్ చేశారు. అన్న కర్నూలులో వర్షం లేదంటే ఓకే, ఇది తెలంగాణలో వర్షం కురుస్తుందండి. ఒకవేళ ఏపీలో కూడా ఎక్కడైనా వర్షం కురిస్తే మీరు కమెంట్ చేయొచ్చు. కర్నూలులో వర్షం లేదంట. ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర కూడా భారీ వర్షం కురుస్తుందని కమెంట్ చేశారు. ఎస్, మీకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇస్తాను. మీరు వాట్సాప్ నెంబర్కి కొన్ని విజువల్స్ పంపించవచ్చు. మీరున్న ప్రదేశం నుంచి అక్కడ ఎటువంటి వర్ష ప్రభావం ఉందో మీరు కమెంట్ చేసి నేను ఇదిగో ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను, ఇక్కడ ఈ వర్షం ఉందని మీరు ఒక 1 minute లోపు చిన్న వీడియోని చేసి పంపిస్తే నేను దాన్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే చేస్తాను. మీరున్న ప్రదేశం నుంచి ఎవరు ముందు పంపిస్తే ఆ వీడియోను ముందు ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. మా వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను, రాసుకోండి ఒకసారి. 9133185560 వాట్సాప్ నెంబర్ మరోసారి చెప్తున్నాను. 9133185560. నేను వాట్సాప్ నెంబర్ని ఇక్కడ మెసేజ్ ఇన్బాక్స్లో కూడా టైప్ చేస్తాను. మీరున్న చోట నుంచి వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మీరు ఆ వాట్సాప్ నెంబర్కి 1 minute లోపు వీడియోని జస్ట్ కావాలంటే మీరు కూడా కనిపించవచ్చు. అందులో మీరు కనిపించి నేను పలానా ఏరియా నుంచి మాట్లాడుతున్నాను, ఇదిగో వర్ష ప్రభావం ఇలా ఉంది, ట్రాఫిక్ ప్రభావం ఇలాగుంది అని మీరు దాన్ని పంపిస్తే నేను ప్లే చేస్తాను. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరున్న ఏరియాతో పాటు మిమ్మల్ని మీరున్న ఏరియాలో వర్ష ప్రభావాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ మరోసారి చెప్తున్నాను, కుదిరితే దాన్ని డిస్ప్లే కూడా చేస్తాను. నెంబర్ని నేను మీకు చెప్పబోతున్న నెంబర్ రాసుకోండి ఒకసారి. 9133185560 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో వీడియో పంపించండి. మీరున్న ప్రదేశంలో ఎటువంటి వీడియో ఎటువంటి వర్ష ప్రభావంతో పంపించండి, నేను దాన్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే చేస్తాను. కాకర్ల ఝాన్సీ ప్లే చేశారు. సైదాబాద్లో కుంభవృష్టి కురుస్తోందంట. సైదాబాద్లో కుంభవృష్టి కురుస్తోందని. బడ్డుపల్లి వెంకటరమణ కమెంట్ చేశారు ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర భారీ వర్షం కురుస్తోందని. సుశాంత్ పురుషోత్తం కమెంట్ చేశారు చాంద్రాయణగుట్టలో భారీ వర్షం కురుస్తోందని. సో మనకి కమెంట్స్ మొత్తం సిటీ నలుమూల నుంచి కూడా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షమే కురుస్తూ ఉంది. నేను ఇంతకు ముందు చెప్పిన వాట్సాప్ నెంబర్కి మీరు విజువల్స్ పంపించవచ్చు. సిటీలో ఉన్న మీరు సాధారణ పౌరులైనా కూడా మీరు విజువల్స్ పంపించవచ్చు. ఆ విజువల్స్ని నేను బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే చేస్తాను. కేవలం మెసేజెస్ చదివి మాత్రమే కాకుండా